డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ప్రతిదీ అనుమానమే, ఏ తినాలన్నా భయమే. చాలామంది అడిగేది ఏంటంటే డయాబెటీస్ ఉంటే పప్పు తినొచ్చా అనేది. అంటే డయాబెటీస్ ఉన్నప్పుడు పప్పు తింటే షుగర్ పెరుగుతుందా అని చాలామంది అడుగుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. మధుమేహం ఉన్నప్పుడు అది ఏ తిన్నా కానీ షుగర్ పెరుగుతుందన్న భయంతో తినాలనిపిస్తుంది, కానీ తినకుండా ఉండలేరు. ఇలాంటి సందర్భాలలో అసలు ఆహారాల గురించి, వాటిలో ఉండేటువంటి గ్లైసిమిక్ ఇండెక్స్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. మెయిన్గా పప్పు గురించి అడుగుతూ ఉంటారు, అంటే పప్పు తింటే షుగర్ పెరుగుతుందని. దీని గురించి తెలుసుకుందాం. నిజానికి పప్పు అంటే ఏమిటి అంటే కేవలం మాంసకృతులు మాత్రమే కాదు, అంటే ప్రోటీన్ మాత్రమే కాదు, దీంట్లో ఫైబర్ ఉంటుంది, కొద్ది గొప్ప పిండి పదార్థం కూడా ఉంటుంది. కాబట్టి ఈ అన్నిటి కలయికే పప్పు అనేది, అంటే ప్రోటీన్స్, ఫైబరు, పిండి పదార్థాల కలయికతో ఈ పప్పు అనేది ఒక అద్భుతమైన పోషక పదార్థం. అందుకే అప్పు చేసి పప్పు కూడు అని మన వాళ్ళు అన్నారంటే దీని ప్రాధాన్యత మనం అర్థం చేసుకోవచ్చు. మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. ఒక కప్పు పప్పుతోటి 15 గ్రాముల ప్రోటీన్ మనకి అందుతుంది. కండరాల ఆరోగ్యానికి ఈ ప్రోటీన్ అనేది చాలా ముఖ్యం. డయాబెటీస్లో ఒకవేళ కండరాలు ఎమాసియేట్ అవుతూ ఉంటే, అంటే ఆర్చుకుపోతూ ఉంటే, కండరాలన్నీ బలహీనపడుతూ ఉంటే పప్పు అనేది ది బెస్ట్ ఆప్షన్. పప్పుని తినడం వల్ల మెయిన్గా యావరేజ్ షుగర్ అంటారే, HbA1c అనేది, ఇది తగ్గుతుంది అన్న మనకి సంకేతాలు అందుతున్నాయి, అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి HbA1c కనుక తగ్గాలనుకుంటే పప్పుని ఒక ఆహారంగా తీసుకోవాలి. పప్పుల్లో ప్రత్యేకత ఏమిటంటే యాంథోసైనిన్స్ అనేవి ఉంటాయి. ఇవి యాంటాక్సిడెంట్లు. కాబట్టి దీర్ఘకాలపు వ్యాధులు బారిన పడకుండా ఇది రక్షణ లభిస్తుంది. ఎందుకంటే డయాబెటీస్లో ఇదే పెద్ద రిస్క్, అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్, దీర్ఘకాలపు వ్యాధులు దాడి చేసే రిస్క్ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే పప్పులో ఉండేటువంటి యాంథోసైనిన్స్ మీకు సహాయపడతాయి. ఇక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే పప్పులో ఫ్యాట్ చాలా చాలా తక్కువ ఉంటుంది, కొవ్వు పదార్థం అనేది. ఇక కొలెస్ట్రాల్ అనేది అసలు ఉండదు. కాబట్టి డయాబెటీస్లో ఇదే కదా రిస్క్. కాబట్టి కొలెస్ట్రాల్ అనేది ఉండదు, ఫ్యాట్ ఏమో చాలా తక్కువ ఉంటుంది, కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు. అన్నిటికీ మించి పప్పులు చాలా చౌకగా లభించేటువంటి ఆరోగ్యకరమైన ప్రోటీన్ పదార్థం. కాబట్టి ఈ పప్పుని తినచ్చు. పప్పులో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ ఉండేది. ఇది అసలైనటువంటి ఆసక్తికరమైన విషయం. ఏదైనా సరే మీకు ఒక డౌట్ వచ్చినప్పుడు ఫలానా పదార్థం షుగర్లో తినచ్చా లేదా అనేది, దాని గ్లైసిమిక్ ఇండెక్స్ చూసుకోవాలి. గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉండేవి షుగర్ని పెంచుతాయి, తక్కువ ఉండేవి పెంచవు. పప్పులో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ, కాబట్టి దీన్ని డయాబెటిక్స్ నిరభ్యంతరంగా తినచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే పప్పును కూడా వేరే వాటితోటి కలిపి, అంటే కాయగూరలతోటి కలిపి వాడుకుంటే అప్పుడు ఒకవేళ దాంతో ఏమన్నా కొద్ది గొప్ప రిస్క్ ఉన్నా అలాంటి రిస్క్ లేకుండా ఉంటుంది. ఉదాహరణకు గౌట్ వచ్చే రిస్కులు ఇలాంటివి తగ్గుతాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఆ బెల్ బటన్ పక్కనే థమ్స్అప్ బటన్ ఉంటుంది, అంటే లైక్ బటన్. అది క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రీచ్ అయ్యి, రికమెండ్ అయ్యి ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.